నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలయోగి జయంతి సందర్భంగా గన్నికృష్ణ ఆధ్వర్యంలో నివాళులు. హాజరైన ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరెంట్ల. జన సైనికులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. హైకోర్టుకు వెళ్లడానికి సిద్ధమన్న బర్రె ఆనంద్ కుమార్. జగ్గంపేటకు చేరుకున్న దివ్యాంగుల ఉపకరణాలు. అక్టోబర్ 7వ తేదీన పంపిణీకి రంగం సిద్ధం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి ప్రతినిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో కంపాల చెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు. గన్నికృష్ణతో పాటుగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు రెడ్డి మణి తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వర్గీయ బాలయోగి గారి యొక్క 73వ జయంతి వేడుకల్ని పెద్దలు మాజీ గుడా చైర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం గన్నికృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఒక్కటే, రాజకీయంగా ఎన్నాళ్ళు పదవుల్లో ఉన్నామా లేకపోతే ఎన్ని పదవులు చేసామన్నది కాదు, ఎన్నాళ్ళు ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురాగలిగాం, ఎవరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడ్డామన్నది చాలా ముఖ్యమైనది. ఈరోజు బాలయోగి గారిది జయంతి వర్ధంతి క్రమం తప్పకుండా రాజమహేంద్రవరంలో కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే ఆయన ఎంతలాగా ప్రభావితం చేశారన్నది మనం అందరూ గమనించాలి. నిస్వార్థంగా ఇలా చేయగలిగారంటే రాజకీయంలో కొన్ని ఉన్నతమైన ఆలోచనలతోటి ఆయన ముందుకెళ్లారన్న విషయం కూడా ఈ తరం వాళ్ళు గమనించాలి. మరి ముఖ్యంగా ఈ 73వ జయంతి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ఆయన తనయుడు అమలాపురం ఎంపీ అవ్వడం, మరొకటి కోటిపల్లి నర్సాపురం ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దాన్ని కేంద్రం ఆమోదం తెలపడం, పనులు అతి దగ్గరలో ప్రారంభించడం అన్నది ఈ రెండు కూడా ఆయనకి మెక్కిలి ఇష్టమైన ఈ రెండు కూడా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిందో జరగడం చాలా శుభ పరిణామం కింద భావిస్తా ఉన్నాం. స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగి గారు ఆయన ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి, కార్యకర్తల పట్ల ఎటువంటి దృక్పథం వహించాలి అనే దానికి ఒక నిదర్శనం. ఆయన జీవితం అంతా ఒక నిదర్శనం. ఎంతోమంది నాయకులు వస్తారు, ఎంతోమంది పోతుంటారు. ఈ భూమి మీద రాజు వచ్చారు, రాజ్యాలు పోయినాయి, అందరూ పోయారు. అయితే వాళ్ళు చేసిన మంచి పనులు, ఆయన చేసిన మంచి పనుల ద్వారా ప్రజలకు గుండెల్లో నిలిచిపోవడం అది ముఖ్యం. అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ స్వర్గీయ బాలయోగి గారు. ఈ రోజున ఈ కంబాల చెరువు పార్కు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి స్ఫూర్తి కూడా ఆయనే ఇచ్చారు మాకు. ఆయన ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ చెరువులో జన సైనికులు దొంగతనం చేశారని, దాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని, ఇప్పుడు చెరువులో విషం కలిసి పెద్ద కుట్రకు తెరతీశారని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భర్రె ఆనంద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులైన ఎస్సీ సొసైటీ సభ్యులకే తిరిగి నోటీసులు పంపుతూ అధికారులు వేధిస్తూ ఉన్నారని, ఎస్సీలకు ఉమ్మడి ఆస్తి సొసైటీ చెరువుల్ని వారికి లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఫిషర్మెన్ సొసైటీ బాధితులతో కలిసి మాట్లాడారు. సంవత్సరాల క్రితం అంటే సహజంగా ఎస్సీలకు ఎక్కడ భూములు ఉండవండి. గవర్నమెంట్ చేసిన సర్వేల ప్రకారంగా కూడా ఎక్కువ శాతం ఎస్సీలు అందరూ కూడా కూలి పని చేసుకునే జీవనాధారం చేసుకుని బతికేవారే తప్ప భూములు ఆస్తులు అనేవి ఎక్కడ ఉండవు. కాబట్టి వాళ్ళకి ఉమ్మడి ఆస్తిగా ఏదైనా ఉండాలి, వాళ్ళ జీవన పురోభివృద్ధికి ఏదైనా అవకాశాన్ని కల్పించాలి, ఆర్థిక పురోభివృద్ధి ఎదగడానికి అవకాశం కల్పించాలని చెప్పి దాదాపు 50-60 సంవత్సరాల క్రితం అప్పుడు దివంగత మంత్రివర్యులు కీర్తిశేస్త్రి బత్తుల సుబ్బారావు గారు ఫిషర్మెన్ సొసైటీలో ఆయన రిజిస్ట్రేషన్ చేయించి, అప్పుడు అందరూ నిరక్షరాస్యులు రావడం వల్ల ఆయన రిజిస్ట్రేషన్ చేయించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఈ ఫిషర్మెన్ సొసైటీలకు అనుసంధానం చేసి
ఈ చెరువుల్లో వచ్చినటువంటి చేపలు అవన్నీ వచ్చినాయన్నీ కూడా దాని మీద వీళ్ళు జీవనాధారంగా చేసుకొని ఉమ్మడి ఆస్తిగా ఎస్సీలకు ఉమ్మడి ఆస్తిగా ఉంటుందని చెప్పి దాన్ని కల్పించడం జరిగింది. దాంట్లో నిబంధనల ప్రకారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి లీజులు కట్టుకుంటా గవర్నమెంట్ చెల్లించవలసిన అన్ని కూడా చెల్లించుకుంటూ ఆడిట్లు చేసుకుంటూ సక్రమంగా నడిపించుకుంటూ దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎస్సీలకు సంబంధించిన ఈ సొసైటీ చెరువుల మీద వీటి మీద ఎవరో అంతగా పడలేదు. లాస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి పంచాయతీల పేరు పెట్టి కొన్ని చెరువులను దూరం చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు ఎలా మొదలెట్టారంటే ఈ చెరువులను అన్నట్లే కూడా ఎస్సీల దగ్గర నుంచి లేకుండా చేద్దాం అంటే ఎప్పుడు చూసినా కూడా కూలి పనులు చేసుకుని నడుపుకుంటా పోవాలి తప్ప ఆర్థికంగా ఎదగడానికి ఏమాత్రం అవకాశాలు ఉన్నా కూడా అవకాశాలు ఉండకుండా చేద్దామని ఆలోచించే కొంతమంది కులబాదులు కలిసి ఏం చేశారంటే ఈ చెరువుల లోపల చేపలు అక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఆ చేపలను అక్కడ వేసి దాన్ని పెంచుకొని గవర్నమెంట్కి లీజులు కట్టుకొని ఇదంతా చేసేదేమో సొసైటీ సభ్యులు చేస్తున్నారు. నైట్కి నైటు ఎవరికో తెలియకుండా చేపలను పట్టుకోవడం అనేది కొంతమంది గ్రామాల్లో చేస్తున్నారు. పట్టిపోవడం కూడా 1 చేప 2 చేపలు అయితే పట్టించుకోపోయినాయి 100 చేపలు పట్టిపోతున్నారంట రోజు. పట్టిపోయి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి అమ్ముతున్నారు ఊరు లోపలికి వచ్చి మళ్ళీ సొసైటీ వరకు అమ్ముతున్నారు 7 చేపలు దొబ్బేసి. ఇది ఎలా చేస్తున్నారని చెప్పి ఇంక నైట్ కాద్దామని చెప్పి మొన్న పోయిన శనివారం కదండి లాస్ట్ శనివారం అంటే అంతకుముందు నుంచి రోజు కొంతమంది అలాగ పహారా గాయడం అవి చేస్తున్నారు. లాస్ట్ శనివారం మొత్తం దాదాపు 6-8 చేపలు పడుతుంటే చేపలు వలలో మొత్తం అన్ని పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి. పట్టుకొని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి అప్పచెప్దాం అనుకునేటప్పటికి ఆ గ్రామానికి నిడిగట్ల గ్రామం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన జిల్లా కార్యదర్శి ఏదో కూడా ఉన్నట్టుంది పార్టీలో ఆయన పేరండి జనసేన మేడిశెట్టి శివరామ్ అంటాడు ఆయన పేరు జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ ఏదో ఉందండి ఆయన పదవి కూడా. ఈ నాయకులు వచ్చారు అక్కడికి వస్తే నిజానికి ఏం చెప్పాలి రాజకీయ పార్టీ నాయకులు అనుకున్నాడు ఏదో తప్పు అయిపోయింది దొంగతనం చేశారు కుర్రలేదో ఇంకోసారి అలా జరగనకుండా మందలించి అక్కడి నుంచి పంపించేస్తే వీళ్ళు కూడా అంగీకరించారు. అక్కడికి వచ్చి ఇష్టానుసారంగా రాత్రులు పట్టడం కాదు పొగలో పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం మార్గాని స్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం నేటి దుస్థితికి కారణం చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేయడంతో తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని తెలిపారు. ఏ రకంగా దెబ్బతీస్తా ఉన్నాడనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ అందరికీ తెలిసిందండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగా 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడతాము. రెండోది హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియదు. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడతాం. ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా నుంచి 2 కెనడా నుంచి 2 వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసీకి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు
అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారు అని అంటే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400 వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్ కి రిపేర్ చేస్తే సరిపోతుందా లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే, రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది. స్థానిక జ్యోతుల నెహ్రూ కాలనీలో గల శ్రీమతి జ్యోతుల మణిమ కళ్యాణ మండపానికి విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులు ఉపయోగించుకునే ఉపకరణాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీన జగంపేటలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంలో గుర్తించిన బ్యాటరీ, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్లు వంటి దివ్యాంగుల ఉపకరణాలు జగ్గంపేట చేరుకున్నాయని అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులకు ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మండపాక అప్పందర, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల అధ్యక్షుడండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీ జగ్గంపేటలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు వికలాంగులకు, దివ్యాంగులకు మరి ఉపకరణాలు ట్రైసైకిళ్ళు, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, అదేవిధంగా వినికిడి యంత్రాలు, అదేవిధంగా కృత్రిమ కాళ్ళు, ఇటువంటి ఉపకరణాలు గుర్తింపుకు 550 గుర్తింపు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్న తర్వాత మరి ఇవన్నీ కొలతలు తీసుకుని తయారయ్యి మరి ఈరోజు జగ్గంపేట చేరుకున్నాయి. తేదీ జగ్గంపేటలో ఈ ఉపకరణాలు ఇచ్చేందుకు శాసనసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ లారీల్లో తరలిస్తున్నారు. ఆల్రెడీ 2 లారీలు రావడం జరిగింది. ఇంకా 5 లారీలు జగ్గంపేట చేరుకుంటాయి. ఈరోజు మరి అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా మరి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుంది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ కార్యక్రమం తీసుకున్నారండి. వికలాంగులు, దివ్యాంగులు, అభాగ్యులు మరి వారికి కావాల్సిన పరికరాలు నియోజకవర్గంలో అందించాలని దృఢ సంకల్పంతో పనిచేసే నాయకుడిగా ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ గుర్తింపు శిబిరం ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జ్యోతుల నెహ్రూ గారికి మా దివ్యాంగులందరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దివ్యాంగులను ఎక్కడ గుర్తించిన దాఖలాలు లేవండి, పింఛను పెంచిన దాఖలాలు లేవండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, 6,000 రూపాయలు పింఛని, 10,000 రూపాయలు పింఛని, 15,000 రూపాయలు పింఛనీతో పాటు దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా అందించుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము దివ్యాంగులందరం కూడా ఎల్లకాలం కూడా రుణపడి ఉంటాం జ్యోతుల నెహ్రూ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. గ్రామీణ అభివృద్ధి కోసం బలుసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని అంగర పిహెచ్సి ఎంపీ హెచ్ఈఓ జుత్తుగా మల్లికార్జున నాయుడు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ప్రాంగణం వద్ద రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో 75 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆసుపత్రికి సంబంధించిన ప్రత్యేక బ్లాక్ ను అక్టోబర్ 5వ తేదీ శనివారం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నూతన బ్లాక్ ను ప్రారంభించేందుకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధులతో పాటుగా రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అలాగే పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. మరి అంగర గ్రామానికి చెందిన బలుసు రుద్రయ్య చారిటబుల్ ట్రస్ట్ వారు వారి యొక్క పెద్ద కుమారుడు డాక్టర్ సుబ్బారావు గారు వారి భార్య వసుంధర పేరు మీద అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగర మండల కేంద్రంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరి వారి ట్రస్ట్ ద్వారా 75 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఒక ప్రత్యేక బ్లాక్ని నిర్మించున్నారు. మరి అందులో భాగంగా రేపు 5వ తారీఖున 5/10/24 శనివారం ఉదయం 8:30 గంటలకే మరి గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే గౌరవ మంత్రి వాంచేటి సుభాష్ గారు,
ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. వారందరినీ కూడా ట్రస్ట్ తరఫున ఆహ్వానించడం జరిగింది. కావున మరి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మరి డాక్టర్ బొలుసు సుబ్బారావు గారు గ్రామానికి ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేశారు. మరి ఆయన హై స్కూల్ నిర్మాణంలో కానీ అన్ని రకాలుగా ఈ గ్రామాభివృద్ధిలో చాలా మరి తోడ్పాటు అందిస్తున్నారు. మరి మొన్న ఆయన 100వ జయంతి కార్యక్రమం కూడా అంగర కండ్రిగా సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి రేపు వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ కోళ్ళ గారు, వాళ్ళ అమ్మాయి గారు కూడా అమెరికా నుంచి వచ్చి ఉన్నారు. రేపు జరిగే కార్యక్రమంలో అంగర పడమర కండ్రికి గ్రామానికి చెందిన సర్పంచులు ఇద్దరు, ఎంపీటీసీలు, ఆ గ్రామంలో ముఖ్యంగా పూర్తి బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలో మన ఈ యొక్క బిల్డింగ్ ఆయన 75 లక్షలు ఇచ్చినా కానీ ఆయన వయసు 80 సంవత్సరాలు బొలుసు జానరామయ్య గారి దగ్గరుండి బిల్డింగ్ పర్యవేక్షణ చేశారు. మరి ఆయన కూడా 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. శ్రీవారి పాదాలతో పునీతమైన పవిత్ర లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత గత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పుకు మమ్మల్ని క్షమించాలని దీపోత్సవ సంప్రోక్షణ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నిర్వహించారు. అమ్మ బడి సేవా తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షకు మద్దతుగా శ్రీవారి సంచారం మందిర దివ్య రథం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ మూర్తుల్ని తీసుకొచ్చి దీపాలంకరణ మహోత్సవం, ప్రాయశ్చిత్త నివారణకు శ్రీ వైష్ణవ సాంప్రదాయ దివ్య ప్రబంధాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తిరుమల లడ్డు అపవిత్రంపై 11 రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఆయన పిలుపు మేరకు స్థానిక తిలక్ రోడ్లో గల సాయిబాబా ఆలయం వద్ద అనుశ్రీ సత్యనారాయణ దంపతులు విశేష పూజల్ని నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకు అనుకూలంగా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు కారణంగా ఈరోజు దీపారాధన కార్యక్రమం స్థానిక తిలక్ రోడ్లో మీ అందరి ఆధ్వర్యంలో ఎంత దిగ్విజయంగా చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. యాక్చువల్గా ఈ దేవుడి దగ్గర చాలా రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదు. కాకపోతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో అపవిత్రత జరిగిందని ఆయన ఎంతో ఆవేదనతో, ఎవరికి రాని ఆలోచనలో ప్రపంచంలో ఎవరికి కూడా రాలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆలోచన తప్పు జరిగింది, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి అంటే దానికి ఒకటే ప్రాయశ్చిత్త దీక్ష. ఆ దీక్ష చేస్తే ఎంతో కొంత ఆ దేవుడికి ఏదో మేలు చేసినట్టు ప్రజలకి వీలు లేకుండా అవుతే అని ఆయన ఎంతో సదుద్దేశంతో దానిని చాలా మంది ఒకే మతానికి అండగలుగుతారని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఏ మతానికి సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి ఆయన. అందరి వాడు, అందరూ కూడా అది గమనించాలి. అంతేగాని ఈ రోజు అంటే పవిత్రమైన హిందువులుగా ఏకంగా ఒకే ఒక్క కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అత్యధికులు పూజిస్తారు. అటువంటి క్షేత్రంలో దారుణం జరిగింది. ఆ దారుణానికి ఎవరో ఒకరు ముందుకొచ్చి చెయ్యకపోతే, ఆ తప్పు ప్రజలకు తెలియకపోతే మళ్ళీ ఎవరు కూడా చేయడానికి ముందుకు రాకూడదు అని ఆయన ఈ సంకల్పం తీసుకోవడం జరిగింది. అంతేగాని ఏ విధమైన రాజకీయాలు లేవు. నిజంగా రాజకీయాలు అంటే ఆయన 11 రోజులు దీక్ష చేయవలసిన పనే లేదు మన కోసం. ఆయన ఓన్లీ ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడండి, ఆయన ఆ విధంగా పిలుపునిచ్చారు. అదే విధంగా అంటే ఇంకో గౌరవం లేదంటే ఇదే తిరుపతి లడ్డు భారతదేశంలో అత్యధిక ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసిన అయోధ్య శ్రీరాముడు పట్టాభిషేకానికి కూడా ఇదే లడ్డు పట్టుకెళ్ళారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర. అది మరీ గొప్ప దారుణమైన తప్పుదనం. అటువంటి అవన్నీ ఆలోచించి ఆయన మనసు చలించి ఈ విధమైన కార్యక్రమం చేశారు. అంతేగాని ఏ విధంగా కాదు. దయచేసి ఎవరు ఏమైనా సరే ఇక్కడ రాజకీయం మాట్లాడితే మళ్ళీ వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరుతున్నాం. ఎందువల్లంటే మేము ఓన్లీ హిందూ ధర్మాన్ని కాపాడదాం, అలాగే ఏ ధర్మానికి అన్యాయం జరిగినా సరే మేము ఉంటాం. జనసేన పార్టీ అని తెలియజేయడానికే ఈ దీపారాధన కార్యక్రమం జరుగుతున్నాం.
ఓకే. ఏడుకొండవాడ వెంకటరమణ, ఏడుకొండవాడ వెంకటరమణ, గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. దేశ రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం దిగ్విజయం అయిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ప్రజలకు విద్యార్థులకి అభివాదం చేశారు. 21,000 మందితో ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. వేలాది మందితో నిర్వహించిన ర్యాలీ ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి నందం గణరాజు సెంటర్లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని 50 మంది విద్యార్థులతో విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు నిర్వహించారు. మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు టి అరుణ్ గారు పూలదండలు వేసి దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా దీక్ష కార్యదర్శులు వై భాస్కర్, ఎన్ రాజా, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, డివైఎఫ్ఐ నాయకులు వి రాంబాబు గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే విధానాలు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలని, విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలని కోరారు. విద్యార్థి లోకానికి అందరికీ కూడా కమ్యూనిస్ట్ నాయకులకి అందరికీ కూడా వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసం రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్తున్నారు. మరి ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. మన భారతదేశంలో 2 వ్యక్తులు ఈ దేశాన్ని అమ్ముతున్నారు. 2 వ్యక్తులు వాటిని కొనుక్కున్నట్టుగా నటించి దోచుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈ నలుగురు కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. ఒకవైపు నుంచి అమిత్ షా, నరేంద్ర మోడీ అమ్ముతున్నామని చెప్పడం, ఆదాని, ముఖేష్ అంబానీ మేము కొనుక్కుంటానని చూపించడం, ట్రాన్సాక్షన్ జరుగుతుంది తప్ప మనీ మాత్రం ప్రభుత్వానికి రావడం లేదు. ఇండస్ట్రీస్ మాత్రం ఆదాని అకౌంట్లోకి, అలాగే మన ముఖేష్ అంబానీ అకౌంట్లోకి ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తిగా ఉండేటువంటి ఆదాని చిన్న బిజినెస్ చేసుకుని గుజరాత్లో ఉండేవాడు. ఈవేళ మన నరేంద్ర మోడీ గారికి బినామీగా తయారయ్యి ప్రపంచంలోనే అత్యధిక కోటేశ్వరుడిగా ఈవేళ ఆదాని అయ్యాడు. దానికి కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు విదేశ పర్యటనకి వెళ్తాడు. ఇవన్నీ తరచు మనకు తెలుసు. 4-5 ఏళ్ళ నుంచి ఆయన విదేశ పర్యటనకి వెళ్ళి వచ్చిన వెంటనే అక్కడ ఏదో ఇండస్ట్రీ ప్రాజెక్టు ఆదాని గారి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం, అది ఆదాని అకౌంట్లో పెట్టడం. ఈ రకంగా మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఈ ఆదాని, ముఖేష్ అంబానీ ద్వారా అమిత్ షా, నరేంద్ర మోడీ గారు దోచుకుని ఈ మన భారతదేశాన్ని మరి కడుపు పేద దేశంగా తయారు చేసే పరిస్థితులు వీళ్ళందరూ కలగజేస్తున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే విశాఖ ఉక్కు, ఆంధ్రప్రదేశ్ అని మన అనేక మంది పోరాటాలు చేశారు. 35 మంది స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈవేళ ప్రైవేటీకరణ చేయించడం అంటే చాలా దారుణం. ఆ రోజుల్లో విద్యార్థులు కూడా స్కూళ్ళు, కాలేజీలు అన్ని మానేసి రోడ్ల మీద వచ్చి యుద్ధం చేసి, గొడవలు చేసి, ఎంతో రైలు రోగులు, రాష్ట్ర రోగులు అన్ని చేసి విశాఖ ఉక్కు, ఆంధ్రలోకి అని చెప్పి విశాఖ ఉక్కుని సాధించడం జరిగింది. అటువంటి రైల్వే కార్మిక పోరాటంలో మజ్దూర్ యూనియన్ కీలక పాత్ర వహిస్తూ వస్తోందని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఏఆర్ఎఫ్ కోశాధికారి సిహెచ్ శంకర్రావు తెలిపారు. 40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే నేషనల్ కౌన్సిల్ జేసీఎం 12 మంది సభ్యుల్లో ఒకరిగా పెన్షన్ స్కీమ్ గురించి ప్రధానితో కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు 10 మంది సభ్యుల్లో ఒకరైన ఆయన శంకర్రావు మంగళవారం రాజమండ్రి విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సి రాజగోపాలాచారి, లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ్, జార్జీ ఫెర్నాండెస్ నాయకత్వం వహించిన మజ్దూర్ యూనియన్ కోర్టుకి వెళ్లి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో కార్మికులకే హక్కులు ఉండాలని సాధించి 2007లో తొలిసారిగా 16 జోన్లలో గెలిచామని, 2013లో జరిగిన ఎన్నికల్లో 17 జోన్లలో 13 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యామని, 4 జోన్లలో ఒకే ఒక్క యూనియన్ గా రావడం జరిగిందని ఆయన వివరించారు. ఒక్క కోశాధికారి, నా పేరు సిహెచ్ శంకర్రావు. అలాగే 58 సంవత్సరాల చరిత్ర కలిగిన సౌత్ మజ్దూర్ యూనియన్కి జనరల్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. తెలంగాణ హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 40 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే నేషనల్ కౌన్సిల్ జేసీఎంలో
12 మంది సభ్యుల్లో డిఓపిటీతో చర్చలు చేసే సభ్యుల్లో నేను ఒక్కడిని. మొన్న ప్రధానమంత్రి గారితో ఈ పెన్షన్ స్కీమ్ డిసైడ్ చేసినప్పుడు 10 మంది సభ్యుల్లో నేను ఒక్కడిని. ముఖ్యంగా రైల్వే కార్మికోద్యమంలో అనేక పోరాటాలు చేసిన బ్రిటిష్ కాలంలో నుంచి ప్రస్తుతం 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కొద్ది కాలం వాజ్పేయి గారు ఉన్నారు. ఆ టైంలో నాయకత్వం వహించిన వివి గిరి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. ఆయన కానివ్వండి, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు సర్వోదయ నాయకుడు, రెండవ స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎమర్జెన్సీ నుంచి, ఆయన మా అధ్యక్షులు. ఫైర్ బ్రాండ్ జార్జ్ ఫెర్నాండెస్ గారు మా అధ్యక్షులుగా పనిచేశారు. అలాంటి ఆర్గనైజేషను ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్, సౌత్ ఇండియా మద్దూరు యూనియన్. ముఖ్యంగా ఈ యొక్క టూర్ యొక్క ఉద్దేశం రాజమండ్రి రావటం కానివ్వండి, అనేక ప్రదేశాల్లో తిరగటానికి ముఖ్యోద్దేశం రైల్వే కార్మిక సంఘాల గుర్తింపు సంఘాల ఎన్నికలు. 2005లో కోర్టు ద్వారా ప్రభుత్వానికి అధికారం ఉండకూడదు, కార్మిక సంఘాలకే కార్మికులకే కార్మిక సంఘాన్ని ఎన్నుకునే అధికారం ఉండాలని మొట్టమొదటి చెన్నై హైకోర్టులో కేసు వేసి చెన్నై హైకోర్టులో గెలిచిన ఆర్గనైజేషను మా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టులో కూడా మేమే గెలిచి మొట్టమొదటిసారి రైల్వేల్లో గుర్తింపు సంఘ ఎన్నికలు ప్రారంభమైనాయి. 2007లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. 16 జోన్లలో మేము గెలవటం జరిగింది. రెండోసారి 2013లో ఎన్నికలు జరిగినాయి. మరి 17 జోన్లో 13 జోన్లో ఏకగ్రీవంగా మేము ఎన్నికయ్యాం. 4 జోన్లో మరి ఒకే ఒక యూనియన్గా కూడా రావటం జరిగింది. ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ యొక్క చరిత్రది. ఈ దేశంలో కార్మికోద్యమంలో ముఖ్య పాత్ర డిఏ పోరాటం 1960లో కానివ్వండి, కనీస వేతనాలు నీడ్ బేస్డ్ మినిమం వేజ్ పోరాటం 1968లో కానివ్వండి, బోనస్ కోసం 1974లో పోరాటం కానివ్వండి, 96లో అందరికీ బోనస్ పోరాటం కానివ్వండి, 2002లో మేస్త్రీల అప్గ్రేడేషన్ పోరాటం కానివ్వండి, చేసిన ఒకే ఒక ఆర్గనైజేషను రైల్వేల్లో సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూరు యూనియన్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్. 47లో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటిదాకా రైల్వే కార్మికులందరూ కొన్ని కంపెనీ రైల్వేల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మరి రైల్వేలు జాతీయపరమైన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ మరి ఏఐటీసీని చీల్చి ఐఎన్టీసీని పెట్టడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలయోగి జయంతి సందర్భంగా గన్నికృష్ణ ఆధ్వర్యంలో నివాళులు. హాజరైన ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరెంట్ల. జన సైనికులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, హైకోర్టుకు వెళ్లడానికి సిద్ధమన్న బర్రె ఆనంద్ కుమార్. జగ్గంపేటకు చేరుకున్న దివ్యాంగుల ఉపకరణాలు. అక్టోబర్ 7వ తేదీన పంపిణీకి రంగం సిద్ధం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.